అని చెప్పి అంటాను. నేను మా అమ్మని అడగస్తాను చెప్పి అందుకే వచ్చానమ్మా. ఆడపిల్ల అందాల బొమ్మ నాకు తెలవని ఆడపిల్ల ఎక్కడిదో అని చెప్పి గంగాదేవి తన దృష్టిలో అటువంటి ఎవరు చిత్రకన్నుతో చూసింది. కానీ ఆడపిల్ల కాదు, అందాల బొమ్మ కాదు, అటువంటి ఎవరు మాతృకన్య కాదు, దేవకన్య కాదు, కంతు కూడా కాలాదుడు ఆడపిల్ల వేషం కట్టుకొని పిల్లగాన్ని చంపడానికి వచ్చిండు. గంగాదేవికి మొత్తం అర్థమైపోయింది. పిల్లడా ఇప్పుడు వచ్చిన అమ్మాయి ఎవరు అనుకున్నావు? ఎవరు? జలకన్య అనుకున్నాం. కాదా? జలకన్య కాదు, మాతృకన్య కాదు రా కొడుక. వాడు మాయ కాడు, వాడు మంత్ర కాడు రా. మాయ కాదు కాలాదుడు రా. ఏడుగురు దొంగలు భద్రమంగలి బలి పెట్టినారు. భద్రమంగలి బలి పోయినాడు మీ తండ్రి. భద్రమంగాలి గడ నుండి ఏడుగురు దొంగలు మీ తండ్రిని కోశారు. పోవంగా సగం వారు అన్నం తిన్నది మీ తల్లి. నువ్వు గర్భానికి వచ్చావు. కొడుకు పోయి రాకపోయని చెప్పి ఈ రోజు నేను రాత్రి చూశారు. అయ్యో నా కొడుకు రాలని చెప్పి మీ తాత కనుక తినరాదు. ముత్తకాంజన దేవి తిరుకుండా పల్లెలు పట్టాలు తిరుకుండా నా కొడుకు ఎక్కడ వెళ్ళని చెప్పి కాటువంటి దుర్గా అటువంటి ఎవరు చెన్నాపురి పట్నం వచ్చారు. అవును, చెన్నాపురి పట్నంలో కానీ చెన్నమ్మ మీద మంటవాడాం. 24,000 మంత్రులు పోతు వేసి అమ్మని కాడుబరి చేశాది. చెన్నాపురి పట్నంలో పశులైన మీ తాత ముత్తలు, నీ తల్లేమో భాద్రమంకారి బలిపోయింది. అయ్యో నీ తల్లి చూసింది, అన్నం లేదు పుణ్యం లేదు. అవును, సగమారు అన్నం తింటేటువంటి నువ్వు గర్భానికి వచ్చావు. నీ తల్లి చిత్రమైంది, నా భర్త ప్రేమ లేదు, నా గర్భవతి అయింది. కానీ లోకము చూస్తే ఏమనుకుంటారో, కానీ అత్తమామ లేని ఇంట్లో, నా భర్త లేని ఇంట్లో నేను ఉండను. నా గర్భవతి చంద్రబాయిల వాడి సస్తని చెప్పి కారెండు అడవిలోకి వెళ్ళి రావంగ కొడుక కంచు కూడా కాలాదుడు నీ తల్లిని ఎదురుపెట్టి మీ తాత దుర్గరాజు వేషం కట్టి
రా కుమార్తెని చెప్పి రా కోరాడు. కన్న తండ్రి నమ్మకపోయింది. అదే కంచుకొడు తెచ్చి పెళ్ళాడు ప్రేమించమని చెప్పి 30 తిప్పలు పెడితే నీ తల్లి ఏమన్నది, చచ్చిన ఒక భర్తతో బతికిన ఒక భర్తతో కాదంటే నన్ను పట్టి భంగం ఎత్తరని చెప్పి ఉపాయం చేసింది అయ్యా. అవును, నేను నీకు భర్త అటువంటి భార్యని కావాలంటే 12 సంవత్సరం నిన్ను గౌరవ నోము నోముతా. 12 సంవత్సరంలో నీకు భర్తని అటువంటి నీకు భార్యని అవుతాను. కంచుకోట కాదు కాలాదులు ఒప్పుకున్నాడు. అవును, కొడుకు ఉడితే కంచుకోట కారం పెడతా, బిడ్డ ఉడితే ప్రేమగా చేస్తాడు. అదే టైంలో నువ్వు పుట్టావు. భూదేవి తీసుకొచ్చి నాకు అప్ప చెప్పింది, నువ్వు 12 ఏళ్ళు పెద్ద పెరిగింది. కందుకోట కాలాతునికి అర్థమైపోయి ఎన్ని రోజులకున్నవాడు శత్రుడే నాకు మిత్రుడు కాడు, వారి తల్లి నా ఇంట్లో ఉన్నది, వాడిని అటువంటి తెలకుండా చంపుతానని చెప్పి ఆడ పిల్ల వేషము కట్టుకొని వచ్చిందో. ఆడపిల్ల వేషం కట్టుకుని వచ్చాడు కొడుక. ఆడపిల్లని నమ్మిపోయిన పడితే ఇలా నీ ప్రాణం తీస్తుండారా ఆ కొడుక. రాజా నాయనా అమ్మా అమ్మరే వరగంగాదేవి అమ్మా, నా తల్లి యొక్క భద్రమంకాయి గుడి కాడ బలిపోయిండు. నా తాత ముత్తరు ఒక చిన్నపురి పట్టణం లోపల దున్నపోతు కాడు బర్రెమైండు. మరి నా తల్లి ఒక పరరాజుల ఇంటి లోపల ఉన్నది బట్టి చెర లోపల కంచు కూడా కారాదుడు అంటే బట్టివాడు కాడు మాయకాడు మంత్రకాడు అని చెప్పి అంటున్నామమ్మ. నా తల్లిని బతికించుకోవాలా, నా తల్లి నాకు కావాలా. రామమ్మ వరగంగమ్మ దేవి నా బాలుడన్నాటి బాలరాజు నేను ముట్టాలా ఓ దేవుడా. నా తల్లి ముఖము చూడపోతే అమ్మ నా తల్లి ఎత్తా ఉన్నాదో. అమ్మా ఈ రోజు దినమందున సత్య సర్గం చూస్తే మన ఇంటి జనలోకం చూస్తా వాని ప్రాణం బోధిస్తానమ్మా. వాడు సత్యాది వాని శిశు మార్గం ముయ్యపారా కంచుకోట కూర్చొని అమ్మా వరగంగాదేవి సత్య వాని చేతిలో నేను దస్తా కాదని చెప్పండి. వాడిని కథం చేసి నా తల్లిని తీసుకొచ్చుకుంటా. చలో కంచుకోటకు సెలవు పెట్టిపోతా. అయ్యయ్యో రాజా అయ్యా తండ్రి కొడుకులు ఉండగా నా యొక్క తల్లి పరవాని ఇంటిలో ఉన్నది. నా తాత ముద్దులు పశుల నా తండ్రి కాడుకుని కట్టాటుని ఎవరు అక్కడ అడవిలో ఉన్నాడు. అవును, నా తండ్రి అడవిలో అర్థమైపోయిండు. నా తల్లి ఏమో కంచుకోట కాలాద్రు మేడలుంది. అవును, కానీ ఎవరి బతకాలి, ఎవరి కొరకు జీవించాలి. అవును, కంచుకోటకు తెలివట్టు కంచుకోటకు అగ్గి పెడతా. అవును, కాలాద్రుని చంపుతాను కథం చేసేస్తా. ఆ వేషం మనకి రాసుకోడుక. ఎందుకంటే ఆ వేషం అటువంటి ఎవరు ముందు అందుకొరకు శాంతి అటువంటి ప్రపంచం గెలుస్తుంది. అందుకొరకు ఎందుకంటే ఆనాడు అటువంటి మహాత్మా గాంధీ ప్రపంచంలో గెలిచాడు, శాంతితో స్వతంత్రం తెచ్చాడు. ఎవరు? మహాత్మా గాంధీ. కత్తి పట్టలే, బల్లెం పట్టలే, బాగు పట్టలే, శాంతితో స్వతంత్రం తెచ్చిన వాడే గాంధీజీ. మరి అంబేద్కర్ ఈ రోజునటువంటి కంచుకోట కాలాదులు రావాలా. అవును, కానీ ఎదురుగా వచ్చే మంత్రకాడు కొడుక నిన్ను తగ్గి పెట్టి మంత్రాలతో అగ్గి పెట్టి చంపుతాడు. అవును, కాలాదులు రావాలే. నీ తల్లి నిన్ను దిక్కాలంటే అవును నీ తండ్రి మా ఊరాల ఎల్లమ్మ నాన్న పుట్టిండు. అవును, ఎవరు? మీ తండ్రి. అవును, మా ఊరాల గట్ల మీరిపోయి మా ఊరాల ఎల్లమ్మ ప్రాణాలు పట్టు. కంచుకోట కాలాదులు ఎట్లా దత్తడు. అగో మా ఊరాల ఎల్లమ్మ చెప్తుంది పోవురో
కొడుకా ఆ, ఇవాళ రాజా నాయనా పిల్లవాడు ఒకడి బాలరాజు నాయన వరగంగదేవి ఒక డాలివల్లని చేతికి ఇచ్చింది బంగారు గట్ల చంద్రాయుధం పట్టుకొని ఈ బంగారు గట్ల చంద్రాయుధం అమ్మాయి రెండు ప్రాణాలు మొక్కాడు ఈ అమ్మ పోతున్నానని చెప్పి అరే మావురాల గట్ల గట్టుతారే తందాన నా పాలుడన్న జీవనరాజే తందాన నువ్వు నీరు మనవార కన్నా తందాన మావురాల గట్లకు చేరుకున్నాడు మహతపోవాని గిద 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 ఉరుకుద వచ్చి అమ్మ రెండు ప్రాణాలు మట్టినాడు మాట పోవాలి పిల్లగాని చూస్తేనే పిల్లగాని జాతకం అంతా గుర్తయిపోయింది. నువ్వు కవిన మారదు కొడుకువా? అవునమ్మా కాంతమని కొడుకు. అవును బిడ్డ ఆ. తల్లి ఒక్క దిక్కు తండ్రి ఒక్క దిక్కు. ఆ, ఇవాళ నీకెవరు లేక వచ్చిన పాదాలు పట్టుకున్నావు. అవును ఏం ఆ, కావాలి నీకు? చూడమ్మా ఆ. నా తల్లి వచ్చి కంచు కోట లోపల ఉన్నది నా తండ్రి భద్రమంకాలి గుడి కాడ బలిపోయాడు ఆ. నా తాత ముత్తరు ఒక్క దగ్గర ఉన్నారు ఆ. మరి ఈ రోజు దిన ముందు నా కంచు కోట సెలవు పెడితేమంటే ఆ. కాలాతుని వతం చేసి ఆ. నా తల్లిని తీసుకొచ్చుకుంటా ఆ. వాని సీసు మరకం నీకు తెలుసు అంట అయ్యో కొడుకు. అదేమి సంగతి నాకు వివరంగా చెప్పాలి కాలాతులు తప్పుదమ్మా నా తల్లిని విడిపించుకుంటున్నావు గాని ఆ, 30 కోట్ల మూడు 60 కోట్ల 70 కోట్ల దేవతలతో గాని పని నీతోనే అవుతాదా కొడుక? ఆ, కానీ ఇవాళ ఎవరి చేతిలో ఎవరి ప్రాణం ఉన్నదో ఎలా రాసినో తెలియదాయే. అవును కానీ అయితేనే వల్ల కావచ్చు. ఆ, కానీ ఆయన అవసరం మాత్రం నాకు తెలియదు. తెలియదు కానీ ఆయన అవసరం మాత్రం తాత ముందు చూడు చిక్కపల్ల గుంటకు తపస్సు పడతాడు. ఆ, తాత వద్దకు పోయిన మనకు తాత పాదాలు పడితే అవసరం అక్కడ తెలుస్తాయి. అంతేనా? కానీ బిడ్డ ఆ. మీ తండ్రి ఉంటారని చెప్పి మీ తాత ముత్త కిరుకు బంగారు గవ్వలు పెట్టిండు. ఆ, ఎల్లమ్మ గవ్వల్ 5 గవ్వలు నీకు ఇస్తాను. ఏ బాధ వచ్చినా ఏ రాని వచ్చినా నా పేరు పెట్టి తప్పించి మేము పెట్టుకొచ్చామనుకో ఆ. ఎలాంటి బాధ కూడా తీరుస్తా కదా రో కొడుకా. ఆ, దివాల రాజా రోజు దినమందున మా తంగము ఈ నాయన మనల వారి గుట్టకు ఒక తపస్సు చేస్తాడు వర మా ఊరాల ఇళ్ళము మాత భవాని ప్రాధాన్యం 5 గవ్వలు తీసుకొని 5 గవ్వలు చేత పట్టుకొని మనల వారి గుట్ట అగస్తాడు మనల వారి గుట్టకు వచ్చిండు తాత మాతంగము ఓం నమో శివ నమస్తే నమ ఓం పరమేశ్వర ఓం పరమకరణ గురువర్ణ పునరికి వర్ణ పూర్ణ పురుషోత్తమ భక్తవచ కోటి భాను తేజ ఓం నమస్తే నమే నమ అన్న తాత ప్రాణాలు వచ్చినాడు తాత చెప్పులేవ్వవేమో తాత. తాత లేచి మాట్లాడు అడావే. తాత తాత లే లే ఇది ఎవరు కావచ్చు నా కాలు పట్టి ఊపుతున్నాడు నా కాలు లవలవ ఊపుతున్నది తాత అగో నా పిక్క పట్టి ఊపితే నా పిక్క కూడా ఊపుతున్నది తాత అదే అగా ఇది ఎవరు కావచ్చు ఒరే నాయనా తాతయ్య నీకేమి కావాలా ఆహా. అడుగురో నీవా నాయి కొడక నీకేం కావాలి అడుగు అడిగి ఎవరు తప్పగా ఇస్తున్నాను నా వదులు నా పాదములు చూడు తప్పకుండా ఇస్తావు కదా చెప్తావు నా పాదముని తప్పకుండా ఇస్తావు కదా ఆ? ఇస్తా తాత కంచుకోట వాడు కాలాతుడు మరి కాలాతుడు అవసరం జాడ నీకు తెలుసాట వామ్మో ఆ అవసరం జాడ కొరకై వచ్చాను నేను ఒరే. రాజైతే రాజులు మా చక్రవర్తులు మా పండితులు ఆ, వీరైతే వీరులు అవును దిగ్గన్న ధీరులు ఆయన చుక్కల చదువులు వచ్చారు వారందరూ చెప్పాను పోయినవాడు ఒక్కొక్కడు తిరిగి రాదు రాలే. ఒరేయ్, ఒక చెప్ప కొడితే పాలు ఒక చెప్ప కొడితే రక్తం తాత కూడా వేరే నీ వల్ల కాని పనిరా నన్ను కూడా బతవాడు నా జుట్టు పట్టి తింపు కొడితే ఈ పెరమల గుట్టకు పడ్డా. అప్పుడు ఇట్లా తయారైంది తాత. తాత ఆ, సత్యతరకము చూస్తా మనుంటే జనంలోకము చూస్తా ఏ వాని ప్రాణం తీసేదాను తందానేరా. వానికి చెరువు పెట్టాలా తందానేరా. ఏయ్ తాతయ్య తప్పకుండా తీసుకొస్తారు చెప్పు అంతేనా ఆ, ఆయన
గంగ మిచ్చ చంద్ర ఐదం ఉన్నది, అవును ఎల్ల మిచ్చ 5 గవ్వలు ఉన్నాయి. 5 కవ్వలు పట్టుకొని పిల్లవాడిని చూస్తుండే కనుక ఒక దేవరు బొమ్మని కాస్తాడు. అవును దీని వల్ల అయితే అనుకుంటా అలా ఏమన్నా కానీ అవును ఈ చెప్పే చూస్తా చెప్పన్నాడు. ఆయన శిశుమార్గం అంతా కనుక తాత మునేశ్వరునికి తెలుసు కాబట్టి బాలుడా తాతయ్య ఏడికి 3 ఆరామట, 6 9 అవట, 9 పైనవట, 12 15 అవట. కారం ఏడు దాటిన తర్వాత 7 సముద్రం లేకమే పారుతాయి. పారుతున్నాయి ఆ 7 సముద్రం దాటిన తర్వాత జీవగడ్డ పైన అంటమని కుర్లు అలా బాయి ఆడికి పోయితే మనిషిని నేడే పడితే ఆయన ఎర్ర పుష్పం వస్తుంది, యమలోకం పోవాలా, నల్ల పుష్పం వస్తుంది, నాగలోకం పోవాలా, పచ్చని పుష్పం వస్తుంది, పాతలోకం పోవాలా. ఆడ నల్లరేగడి మీద పాషాణ బండ మీద పొగడాల మర్రి దాని మొదలెక్కడ ఉందో తెలియదు. దాని ముట్టిన నీ పానం పోతుంది, దాన్ని ముట్టకుండా పట్టకుండా ఆ గంగ మీద చంద్రాలు ఉంది కాబట్టి ఆయన తుర్ములు కనుక 5 ఆకుల మండ మరి కొడుగా నీ కత్తిని ఇసి కొట్టు, ఆ మండని వచ్చి నీ చేతిలో పడుతుంది. ఆ మండని తీసుకొచ్చావు అనుకో ఆడు సచ్చేది బతుకోడు తెలియదు చెప్తా పోవురా రాజా. తాతయ్య 2 ప్రాణాలు మొక్కాడు. తాత 3 ఈ విధుండలు ఇచ్చిండు. ఈ విధుండలు చేత పట్టుకొని అరే తందనానా తందానా కాలాదుడు తెలియబడ్డది. అమ్మా మరి అటువంటి పిల్లగాడు అటువంటి ఊరు అక్కడ దానికి శోభ ఉండే కొడుక బిడ్డన చూసిండు. మరి ఆనాడు అటువంటి గంగలో నాకు చిక్కలేదు. అవును ఆడ పిల్లేశం కట్టుకొని పోయితే గంగాదేవి దగ్గరికి పోయిండు. చిక్కలే మరి గంగలో ఉన్నాడా మరి అటువంటి నా కొడుకు షికారి చేస్తాడా అంజనే పెట్టి చూసిండు. అబ్బో గంగాదేవి దగ్గర బంగారు గట్ల ఛత్రాయిన తీసుకున్నాడు. మావరాల గట్లకైనా పోయిండు. మావరాల 5 గవ్వలిచ్చింది. అగో తాతమ్ముని వద్దకు పోయితే నా యొక్క అవసరం చెప్పిండు తాతమ్మునేంద్రుడు. అయితే నా అవసరం కూడా పోతాండే అవసరం ఇట్లా అని చేతుల పడిన నా ప్రాణం పోతుంది. చెప్పేటోడు ఎట్లా చెప్పే పోయేటోడు ఎట్లా చీకటి గుళ్ళ ఉంటే ఆయన ఎప్పుడు కాలు పెట్టి పోయిండో వాడు పాపిస్తుడు దుర్మార్గుడు దుష్టుడు అతుకుడు ప్రాప చండాలకుడు ఆయన తాత మునేశ్వరుడు భూలోకం వెళ్ళిపోయాడు. భూలోకం తాతం దొక్కి మరి పోదటువంటి అడవిలోకి వెళ్ళిపోతాడు పిల్లడు. కానీ అన్ని ముట్టుకున్నా నేనే దస్తా, అన్ని పట్టుకున్నా నేనే దస్తా. బంగారు గట్ల చంద్ర 5 ఉన్నది. ఎల్లమ్మ ఇచ్చిన 5 గవ్వలు ఉన్నాయే పిల్లనికి. వాడిని ముట్టుకోకుండా పట్టుకోకుండా వాడిని చంపాల అని చెప్పి బ్రాహ్మణేశం చేతుల కట్ట పట్టుకొని 70 ఏళ్ళ పెద్ద మంచి బ్రాహ్మణేశం మీద గద్ద గద్ద నొట్టొక్క పన్ను లేదు, నెత్తిలో ఒక నల్లెటిగా లేదు. ఈ కారం అడవిలో చేతుల కట్టె పట్టుకొని గజ 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 అనుకుతాన్నావు. నీకు కొడుకులు బిడ్డలు లేరా బ్రాహ్మణ? మరి ఎక్కడ పోతాను? కొడుకులు లేరా బ్రాహ్మణ? నువ్వు ఎక్కడ పోతున్నావయ్యో చెప్పవే బ్రాహ్మణ నీవో.
ముసలా బ్రాహ్మణునివి అయ్యా నీకు కొడుకులు లేరా బ్రాహ్మణ ఆ, బిడ్డలు లేరా బ్రాహ్మణ ఆ, మరి ఈ రోజు దినమందున ఎక్కడ పోతున్నావయ్యా ఈ కారం నడివిలో అయ్యా ఎందుకంటే కాశీ నుంచి కన్యాకుమారి వస్తున్నా కొడుక కానీ 70 ఏళ్ళ పెద్ద మంచిని ఎండలో అటువంటి ఎండ దెబ్బ తగిలింది మీద అటువంటి ఎండ కొట్టింది కింద కాళ్ళు కాలుతున్నాయి కొడుక చాలా దూపు అవుతున్నది ఆ. చెమ్మడి నీళ్ళు తీసుకు